ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసుకున్నామా? ఒక్క 2 నిమిషాలు మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, మమ్మల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటాం. నీ ఆత్మతో మమ్మల్ని నింపండి, నీ శక్తితో మమ్మల్ని నింపండి, నీ దీవెనతో మమ్మల్ని నింపండి. మేము అడిగిన కార్యాలన్నీ జరిగించండి. అందరినీ దీవించండి. బిడ్డలు అడిగిన కార్యాలను జరిగించండి. నా ఆత్మతో నింపండి. స్థల మందిరం గురించి వాక్యంలో నుంచి మీరు మాట్లాడండి. ఘన కార్యాలు చేయండి, ఘనమైన కార్యాలు చేయండి, అద్భుతాలు చేయండి. మీ పాదాలు పట్టుకున్నా ఒక్కసారి జ్ఞాపకం చేస్తాం. ఓటమి నీళ్ళలో క్షేమము లేక వేదన కలుగుతున్నాయా? ఎన్నో శ్రమల్లో ఉన్నాము, ఎన్నో పోరాటాలు. నీవు తప్ప మాకెవరు ఉన్నారు? మా శ్రమల నుంచి మమ్మల్ని విడిపించేవాడు, మమ్మల్ని మా కుటుంబాన్ని దీవించేవాడు. జ్ఞాపకం చేస్తుంది. మమ్మల్ని దీవించండి, మాకు విడుదల దయచేయండి, మా జీవితాల్లో అద్భుతాలు చేయండి. మమ్మల్ని మా కుటుంబాన్ని పరిచయం దీవించండి. స్థలం మందిరం ఆత్మల రక్షణ అందించండి. ప్రాంతంలో ఉన్న బిడ్డలందరూ రక్షించండి. ప్రభావం బయలుదేరిపోవాలి, సన్నిధి బయలుదేరాలి. చేతులు పైకి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఆమేన్ ఆమేన్ అన్నాను. ఆమేన్ అన్నా ఆమేన్ అంటూ యేసు నామములో ఈ కుటుంబం దీవించబడును గాక, ఈ కుటుంబం ఆశీర్వదించబడును గాక. ఈ కుటుంబంలో జరగవలసిన మేలులని యేసు నామములో జరుగును గాక. ఆటంకంగా నిలబడుతున్నవన్నీ యేసు నామములో తొలగిపోవును గాక. ఈ కుటుంబానికి గొప్ప విడుదల, పరిశుద్ధత, నీతి, యథార్థత, భక్తి, దీవెన విడుదలవును గాక. గట్టిగా చెప్దామా? అద్భుతం జరుగును గాక. వచ్చిన బిడ్డలందరూ దీవించబడును గాక. ఘనమైన కార్యాలు కుటుంబాల్లో జరుగును గాక. స్థలం విడుదలవును గాక. మందిరం కట్టబడును గాక. క్రిస్మస్ ఆరాధనలన్నీ అద్భుత రీతిలో జరుగును గాక. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ రక్షించబడును గాక. ఏకీభవించిన ప్రతి బిడ్డ యేసు నామములో దీవించబడును గాక. శత్రు పోరాటం యేసు నామములో కుప్పకూలిపోవును గాక, కుప్పకూలిపోవును గాక, కుప్పకూలిపోవును గాక. యేసు నామములో తొలగిపోవును గాక. శత్రు పోరాటం అంతా యేసు నామములో కాలిపోవును గాక, యేసు నామములో కాలిపోవును గాక. విరోధంగా పనిచేస్తున్న విరోధమైన ఆత్మలు యేసు నామములో తొలగిపోవును గాక, తొలగిపోవును గాక. గొప్ప కార్యాలు జరుగును. మేము మా కుటుంబాలు దీవించబడదుముగా, రాకలెత్తబడదుముగా. వాక్యములో నుంచి మీరు మాట్లాడమని యేసయ్య నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి.
రెండు చేతులు పైకి 7 సార్లు స్తోత్రాన్ని ఇద్దామా? స్తోత్రం స్తోత్రం చెప్పాలి చెప్పాలి. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా చెప్దాం 7 సార్లు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు నామములో అద్భుతాలు జరుగునుగాక. మహిమ ఘనత ప్రభావాలు నీ నామానికి మాత్రమే చెల్లునుగాక. ప్రేరేపించబడిన వారు వాక్యము నిమిత్తం ప్రార్థన చేస్తారు.